Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, JEE Mains సెషన్ 1 కంప్లీట్ అయింది, 2 జరగబోతా ఉంది. ఇంత టైంలో కూడా ఎక్కడ కూడా మీకు ఐఐటి ప్లేస్మెంట్స్ గురించి మనకు ఎక్కడ కూడా ఎటువంటి వార్తలు కూడా రావడం లేదనమాట. కొన్ని ఐఐటీస్ మినహా అంటే కొన్ని టాప్ 4 ఐఐటీస్ అనేది మనకి ప్లేస్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది డిసెంబర్ జనవరిలో. దాని తర్వాత ఎక్కడ కూడా ఐఐటి ప్లేస్మెంట్స్ గురించి డిస్కషన్ ఎక్కడ లేదు. అది ఎందుకు ఏంటి అనేది సో మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. సో దానికి సంబంధించిన విషయం అనేది మొత్తం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ టైంగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి లైక్ అయితే ఇవ్వండి. ఇక JEE మెయిన్స్ అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి నా మెంటర్షిప్ తీసుకోవచ్చు. మీ పిల్లలు ఎవరైనా కానీ ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా వారికి ఎటువంటి కోర్సు అదేవిధంగా ఎటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది అనేది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఒక 1 అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు ఒక 55 పేజీల రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ద్వారా మీ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి, వారికి ఉన్న స్కిల్స్ ప్రకారము ఏ కోర్సు ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అనేది నేను మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. వీటన్నిటి కూడా కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను. దానికి సంబంధించిన వివరాల కోసం నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ JEE మెయిన్స్ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏదైతే మనకి కీ చూశారో ఆ కీ చూసిన తర్వాత చాలామంది డిసప్పాయింటెడ్ అనమాట. ఎందుకంటే మా పిల్లవాడికి లేకపోతే మా పాపకి ఇక్కడ సీట్ రాదని చెప్పేసి స్కోర్కి ఈ విధంగా వాళ్ళు డిసప్పాయింట్ కావడం అనేది జరిగిందన్నమాట. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇంజనీరింగ్ అనేది అందరికీ అందుబాటులో ఉండటం వల్ల ఇంజనీరింగ్ అనేది చాలా ఈజీ ఏమో అన్నట్టుగా అయిపోయిందనమాట కొన్ని కాలేజీల వల్ల. కానీ ఇంజనీరింగ్ ఇప్పటికీ వాల్యూ ఉంది. హయ్యెస్ట్ జాబ్ ప్రొవైడింగ్ కోర్స్ ఏదైనా ఉందన్నట్లయితే యాజ్ పర్ మనకి వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఈ ఇండియన్ స్కిల్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఇప్పటికి కూడా ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఇంజనీరింగ్ అనమాట. కాబట్టి ఐఐటీస్ NITs ట్రిపుల్ ఇంజనీరింగ్ చేయటం అనేది అంత ఈజీ కాదు. అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ కావచ్చు, అక్కడ వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, వారిని అర్థం చేసుకొని ఒక మంచి CGPA తీసుకొని ప్లేస్మెంట్ కొట్టాలంటే అక్కడ చదువుతుంటే స్టూడెంట్స్ అడిగి చూడండి ఒకసారి ఎంత ప్రెజర్ ఉంటుంది అనేది. అంటే కొంత క్రీమ్ లేయర్ ఉంటారు, ర్యాంకర్స్ ఉంటారు, వాళ్ళకి అంత ప్రెజర్ ఉండదు, కానీ మిగతా అందరు స్టూడెంట్స్ కూడా చాలా ప్రెజర్ ఉంటుందన్నమాట. JEE మెయిన్స్ అడ్వాన్స్డ్లో వెళ్ళేటప్పుడు మీకు ఎంతైతే ప్రెజర్ ఉంటుందో ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత మీరు కొంచెం రిలాక్స్ అవుతారు, కానీ ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం సేమ్ ప్రెజర్ని మళ్ళీ స్టూడెంట్స్ ఫీల్ అవుతారు. అది ఎక్కడ అంటే ప్లేస్మెంట్ విషయంలో అనమాట. ఎందుకు ఐఐటీస్ ప్లేస్మెంట్ మరి పక్కన పెట్టాయి అన్నట్లయితే స్టూడెంట్స్ ఒకరినొకరు కంపేర్ చేసుకోవటము, అదేవిధంగా కంపేర్ చేసుకొని అదేవిధంగా ఎవరికైనా తక్కువ ప్యాకేజ్ వచ్చినట్లయితే ఐఐటి బాంబే లాంటి కాలేజీనే లాస్ట్ ఇయర్ సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఐఐటిలో చదివినా కానీ మనకి ప్లేస్మెంట్స్ రాలేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో చాలా వెళ్ళటము, దీన్ని దృష్టిలో పెంచుకొని ఐఐటి బాంబేనే వచ్చి లేదు ఇంకా ప్లేస్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, బయట ఏదో జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అది కరెక్ట్ కాదనేటువంటి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ముఖ్యంగా వీరు ఏదైతే ఈ మధ్య జరిగినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో కొన్ని టాప్ కాలేజీలు మినహా అంటే ఐఐటీలలో ఉన్నటువంటి కొన్ని టాప్ ఐఐటీస్ మినహా మిగతా ఐఐటీస్ అన్నీ కూడా ప్లేస్మెంట్ ఎవరికి ఎంత ప్యాకేజ్ వచ్చింది, సో అవన్నీ విషయాల్ని కూడా గోప్యంగా ఉంచాల్సిన అవసరం కొంతమేర ఉంది, అప్ టు కొన్ని డేస్ వరకు అనమాట. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కావచ్చు, ఈ సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే బయట ప్లాట్ఫామ్స్లో కావచ్చు, వీటి గురించి చర్చ ఎక్కువ జరిగి సో కొంత న్యూసెన్స్ అనేది ఏర్పడటం వల్ల ఇవన్నీ కూడా పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి కాలేజీల మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి ప్రెజర్ అనేది కలుగుతుందని చెప్పే ఉద్దేశంతో స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల వరకు ఈ ప్లేస్మెంట్ వివరాలు అనేది ఎవరికి ఎంత ప్లేస్మెంట్ వచ్చింది, ఎంత ప్యాక్ వచ్చింది అనేటువంటి వివరాలు మాత్రం బయటికి పంపించకుండా ఉంటే బాగుంటుంది అనేది ఆ డైరెక్ట్స్ అన్అఫీషియల్గా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. ఖచ్చితంగా గవర్నమెంట్ కలిసి కాబట్టి ప్లేస్మెంట్ వివరాలు చెప్పాలి, బట్ రైట్ టైంలో చెప్తే బాగుంటుంది. ఈ టైంలో చెప్తే కొంచెం ఇబ్బంది అనేది ఏర్పడుతుంది, స్టూడెంట్స్ ప్రెజర్ అనేది ఫీల్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు ఆపడం జరిగింది. బట్ దీని నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది స్టూడెంట్స్ నుంచి అని అందరూ ఎదురు చూసినట్లయితే స్టూడెంట్స్ నుంచి అదేవిధంగా పేరెంట్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఎప్పుడైనా కానీ పక్కన వాళ్ళకి ఎక్కువ వచ్చిందంటే మనం ఫీల్ అవుతున్న విషయం ఇది మన ఇండియన్స్లో ఉన్నటువంటి మామూలే అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా
ఒక విధంగా కాంపిటేటివ్ తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, బట్ నెగిటివ్గా తీసుకుంటే ఎక్కువ డ్యామేజ్ అనేది జరిగే విషయంతో, ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అనమాట కొన్ని ఐఐటీస్లలో. కాబట్టి అందుకనే మనకి ఎక్కడ కూడా ఈ ప్లేస్మెంట్స్ వివరాలు అనేది ఎక్కడ బయటికి రావట్లేదు. సో మనకి ఆగస్టు సెప్టెంబర్లో మాత్రం పూర్తి వివరాలు అనేది రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట ప్లేస్మెంట్స్ గురించి. సో అందుకనే ఎక్కడ కూడా ఈ వివరాలు అనేది ఎవరికి చెప్పట్లేదు. సో ఇది ఐఐటి ప్లేస్మెంట్ గప్చుప్ అనేటువంటి సిరీస్కి వెనక ఉన్నటువంటి విషయం అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ, సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతూ రేపు ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని విషయాలు కూడా అప్ టు డేట్ అనేది మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేస్తుండండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.